సాంప్రదాయిని సుప్పిని సుద్దపో ఏం రా మొగోళ్ళు ఏమో చేతులు కట్టుకొని నిలబడ్డారు ఏం లాగా పనిచేసి వచ్చారు ఏం రా కార్తీక్ ఏం సపోర్ట్ చేస్తా లేరేంది ఏ పోనీ సేటు ఇప్పుడు లొల్లెందుకు అరే ఇప్పుడు లొల్లి ఎవడు చేస్తాడు రా అరే రాజు వీడేం మాట్లాడతాడు రా అన్న అది కాదన్న నువ్వు ఆగురా ఏం చెప్తావు సేటు మా అంటే ఇద్దరిని చంపేస్తావేమో అంతకన్నా ఏం చేయలేవు నువ్వు ఏయ్ నేను మిమ్మల్ని ఎందుకు చంపుతారా అరే ఏం మాట్లాడుతున్నావు రా నువ్వు సేటు ఒకటి గుర్తుపెట్టుకో మమ్మల్ని చంపే ఆలోచన నీకుంటే ఒకటేసారి చంపే ఒకవేళ నీ గురి మిస్ అయింది అనుకో నా గురిని గుడిసెకే దీనికి పని కూడా లేదా మొత్తం మీరు చుట్టూ తిరుగుతాయి ఆంటీ సారీ ఆంటీ పొద్దుగా లేదో కావాలని చేయలేదు దండం పెడతా ఆంటీ ప్లీజ్ ఆంటీ ఏం పర్లేదు బాబు రోజు మా ఆయనతోటి దెబ్బలు తిండు నాకు అలవాటే కాకపోతే ఈరోజు మీ వల్ల తిన్నా అంతే అంటే మీరు నన్ను క్షమించాలా అంటే ఆంటీ ప్లీజ్ నన్ను కూడా అన్నారా ప్లీజ్ 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 ఆంటీ నన్ను కూడా ఇట్లా అన్నారా ప్లీజ్ ప్లీజ్ పోరా నీళ్ళకి వచ్చిల్లా అవును నేను ఉన్నా కదా ఆంటీ ఎందుకంత ఆంటీ వాడేందంటే నేను లేనా ఆంటీ నేను రింపుతా తమ్ముడు నా ఆంటీ బింద నాది ఆంటీ మా నీళ్ళు నేను మాత్రమే ఇస్తా నీళ్ళు మీరు ఎక్కడిదిరా అయ్యి మామ అంటే నిండా కావాలా సగం కావాలా నిండనే ఆంటీ ముద్దు బిందెను ముద్దు పెట్టుకుంటేనే ఎట్లా ఉన్నాయి ఆంటీని ముద్దు పెట్టుకుంటే ఎట్లుంటుందో ఇయరా నా కొడక బింది ఇస్తా ఆంటీ నీళ్ళు జాగ్రత్త మెల్లగా ఆంటీ అరే ఇదేంది ఇంతసేపు ఏంది ఇంకా వస్తలేదు ఎవరైనా కలిస్తే వాళ్ళతో మాట్లాడుతుందంట మాట్లాడదు చూసుకొని మాట్లాడితే ఎట్లా అయినా బావి కాడికి వచ్చేది గంత మంచిగా రెడీ అయింది కత్తది ఏందే నీళ్ళదేమని పంపితే గింతసేపు అయింది ఎటు పోయినావు అగో కుంట గంత దూరం ఉంది పోయి రావద్దా నేను గంత దూరం ఎక్కడున్నది గీనే పాడే గింతసేపు అయినావు ఇంతసేపు పోయినవాట పోయి వచ్చుడే ఎక్కువ ఇగో ఇంతసేపు పోయినామంటున్నా కమ్మలు కూడా బరాబర్ ఉన్నాయి లిప్టిక్ కూడా పోలే పౌడర్ కూడా పోలే ఏమైంది ఏం లేదు సార్ గాజులు కూడా ఉన్నాయి అమ్మాయ్యా ఏం కాలే అటు వేనావు కదా ఇవాళతోనన్నా మాట్లాడొచ్చినావు కాదు కొంచెం అనుమానం వచ్చింది గంతే ఏమను బంగారం ఇక బా నువ్వు ఇంటికి బా నేను కొంచెం పని ఉంది చేసుకున్నా తప్ప
బంగారం పొమ్మన్నా కదా పో అని చెప్పేది నీకే వినత్తలేదా పో కథలు పడతానమేదే పో కథలు పడుతున్నానా? ఎవరు పడుతున్నారు కథలు? నువ్వా నేనా? ఏమో ఊకున్న కొద్ది బాగా మాట్లాడుతున్నావు. పొద్దుగా అల్లుండి చూస్తున్నా. ఎవరితో పడితే వాళ్ళతో లింకులు పెడుతున్నావు. అనుమానం పడుతున్నావు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఇంకో తాపకి ఇట్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడమనుకో మరీ దక్క చెప్తున్నా. కాదు బంగారం కొంచెం మైండ్ మంచిగా లేక చాలా సేపు అయింది నువ్వు పోయి కొంచెం అనుమానం వచ్చింది అంతే. అయితే ఎవరితో పడితే వాళ్ళు లింకులు పెడతావా? వేస్ట్ మొక్కుపోడా. ఏందే బొమ్మ ఏమంటాడు అన్నీ మర్చిపోయినా అనుకుంటావా? ఇక్కడ అన్నీ గుర్తున్నాయి. నడు ఇంటికి నడు. ఏయ్ చెప్పు. ఐ లవ్ యూ. అట్లా కాదు బొమ్మ చేతులు పట్టుకొని చెప్పాలా. ఐ లవ్ యూ. ఇంకెప్పుడు నా బంగారం అనిపించుకున్నావు. పో ఎండా బాగా కొడుతుంది నీ గ్లామరు దెబ్బతింటుంది. పో నేను అత్త పో సరేనా పో. ఏయ్ రోడ్డు పొంట జాగ్రత్త దిక్కులు చూడకు. కిందికేసిన తల ఇంటికి పోయేదాకా పైకి ఎత్తదు. నడు. వా అరే నాకు పని పడ్డది. నీ బండి ఎదురా అక్కడ ఉన్నది తాళం దానికే. అరే కలుద్దాం మెల్లగా పని ఉన్నది కొంచెం నాకు. బాగా కొంచెం వెళ్ళిరా. ఇది ఉంది. యువతరి కోరిక ఇంత మంచిగా ఉన్నది. లైఫ్ ఇద్దాం ఆంటీ. నువ్వంటే నాకిష్టం, నీ నవ్వంటే నాకిష్టం. ఎందుకు కారణం కొడుతున్నావు? నా ఎంబడి ఎందుకు పడుతున్నావు? అసలు నీకేం కావాలి? నేను ఎందుకు ఎంబడి పడతానా ఆంటీ? మా ఇంటి నేను పోతానా? పొద్దుగా అల్లుడు చూస్తున్నా నా ఎంబడి పడుతున్నా నన్ను సతాయిస్తున్నావు. అసలు నీకేం కావాలి చెప్పు. అరే చెప్పు ఏం కావాలి నీకు? అంటే అంటే చెప్పు. అంటే అరే అంటే గింటి అంటున్నావు. చెప్పు చెప్పు ఏం కావాలి నీకు? చెప్పు ఏం కావాలి? అంటే అందంగా ఉంటే ఎంబడి పడరా? ఏంటి అందంగా ఉంటే ఎంబడి పడరా అంటున్నా. అందంగా ఉంటే ఎంబడి పడతారా? పడతాం మరి బరాబర్ పడతాం. అందంగా ఉన్నాక ఎంబడి పడకుంటే ఏం చేస్తాం? నువ్వు గమ్మత్తు మాట్లాడుతున్నావు. అరే నవ్వు. ఆంటీ మీరు ఎప్పుడు ఇలానే నవ్వుతూ ఉంటారా ప్లీజ్? ఎందుకు? అంటే మీరు నవ్వుతే మీ అందం ఇంకా పెరిగిపోతుంది. చాలెత్తి ఇక ఆపుతి నీ కుళ్ళు జోకులు. ఇగో పిల్లగా నన్ను కొంచెం మా ఇంటికాడ దింపుతావా? అబ్బో గంత పెద్ద మాట అన్నారు ఏంటంటే మీరు అడగాలే కానీ ఇంటికాడ దింపుడే కర్మ. నా పాడాలే తీసుకుంటా కత్తితో. ఊకుని కొద్ది బాగా మాట్లాడుతున్నావు. రండి. అంటే మీ చేయనా? నా చెయ్యతి. అమ్మా నా జన్మ ధన్యం అయిపోయింది. అగో ఏంటి గంత పెద్ద మాట అన్నావు? అంటే ఎవరైనా దేవతను గుళ్ళోనే చెప్తారు కానీ నేను ఏకంగా బండి మీద వేసుకొని చెప్తానా. నాకు జన్మ ధన్యం అయినట్టు కాదా? అయ్యో పోనిస్తున్న గట్టిగా పట్టుకోండి. ఇంత అందంగా ఉన్నావే ఎవరే నువ్వు, నాలో అలజడి రేపింది నా చిరునవ్వు. బుజ్జి తల్లి ఎవరిరా నువ్వు? జరుగు. నాకు అర్థం కాదు. ఏ పిల్ల ఏంది? This. What is this?
మెల్లగా ఇస్తాడు పోరికే. పిచ్చిలేసింది దానికి ఏమన్నా కన్నడి. అరే రాజుగా, అరే వీడిని తీసుకుపోరా, వీడిని దండం పెడతా. ఏమైందిరా వీడికి ఇట్లా సైకో లెక్క మాట్లాడతాడు? అరే నేను చేయించుకుంటా కానీ తీసుకుపోరా. అరే పిచ్చి గిట్ట లేచిందా గట్ల భయపెట్టినావు అని? మరి ఏంద్రా వాడు చెప్తున్నారా ఇట్లా దమ్కి ఇస్తారంటారు వీళ్ళు. అంతే అంటావా? అరే ఏమైంది పోరగాళ్ళకి ఇవ్వాలా? ఏమో తిక్క తిక్క చేస్తారు. టైం ఎంత అవుతుంది? 6 అవుతుందిరా. అమ్ములు వచ్చే టైం అయింది. అరే జాగ్రత్తరా, అయిపోయినాక ఫోన్ చేయి. అమ్మా చూడమ్మా, ప్రపోజ్ చేస్తా అంటే అసలు నో అంటాంది. మెంటల్ నీకేమన్నా? ప్రపోజ్ ఏంది ప్రపోజ్? అందంగా ఉన్నావు కదా. ఏ పిల్ల ఏంది ఇక్కడైనా మీరు చెప్పలే నాకేం? ఓ వన్నెల గుమ్మ అందాల పరంజి బొమ్మ ఎన్నేలమ్మ రఘురామ జోడి సీతమ్మ అన్నుల మిన్న అలుకేసి ముగ్గులేసినట్టు కట్టు సిగ్గులు పడకే సీర కట్టుకున్న సిరిబొమ్మ. ఇక్కడ గిదా అంటే మీ ఇల్లు? ఏం తెలియనట్టు ఓవర్ చేయకురా. రా రా అని నన్ను తిట్టిందా పిలిచిల్లా? తెలీదా? కామ బీజం పడింది. అది మొక్కై ఆకాశం వైపు ఎదగకుండా మనిషిని తన పతనం వైపు నడిపిస్తుంది. పాతాళంలోకి తొక్కేయబోతుంది. ఇక్కడ ఏం చేస్తాను? ఏం లేదే, చిన్న పని ఉంటే వచ్చిన. వీడు అరే బావా బావా అమ్మతో దీనికి గెలికి నేను అన్నయ్య చెప్తే నా పరిస్థితి. బావా ఏమరా గిట్ట ఆలోచిస్తాను? నేను ఇంటికి పోతున్నా, నాకు ఆకలి అవుతుంది. పిచ్చోడా ఆగు, నీ కలవ కలిసినావు. మా చెల్లెం పరిచయం చెప్పిద్దా? అరే చెల్లె వీడేరా నా ఫ్రెండ్ గాడు. నువ్వు మర్చిపోయినావు కదారా, నాకు హైదరాబాద్లో ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు. వాడే నా జాను, వాడే నా ప్రాణం. వాడు అమ్మాయి ముఖం కూడా కన్నెత్తి చూడాలని చెప్పిన గుర్తున్నదా? ఈడేనా? వీడేరా నా బెస్ట్ ఫ్రెండ్ గాడు. నీకు కూడా తెలుసారా చెల్లె, అసలు అమ్మాయి ఇట్లా రోడ్డుకుంటా పోతా అంటే పిలిస్తే కూడా చూడరా వీడు. అంతెందుకురా, నిన్నెప్పుడన్నా చూసిండా? అబ్బే ఒక్కసారి కూడా. ఎప్పుడన్నా ఏం పడబడ్డా? నువ్వు ఇక్కడ అర్థం చేసుకోవాలి వీడు ఎంత మంచోడో. మీ చెల్లెనారా? సరే అంపా, ఇంటి విషయాలు ఏదో నేను రాను, నేను మా ఇంటికి పోతా. ఇదేనా రేషల్లే? నేను చెప్తున్నాడు కానీ జర నువ్వు అన్న చెప్పే. అన్నయ్య రా అన్నయ్య వెళ్దాము. చెల్లెకి అంతగానో పిలిచి రావారా? ఇది పట్టుకో అన్నయ్య.
రామయ్య తొందర రామయ్య నేను రాను రా, మీ అమ్మ తిడుతుంది కావచ్చు. ఇచ్చాను మేడం, మా అమ్మేం తిరుగుతుందిరా. అమ్మా మా దోశ వచ్చింది, సాయ పెట్టే. చూస్తే పెద్ద దొంగ కోళ్ళు పట్టట్టున్నాడు. గివింతో నీ దోస్తానేంద్రా? అరే నేను పోతారా? అరే ఈ పిచ్చాడు వారా, అమ్మ అంటే గట్లా ఫీల్ అవుతావారా? ఏందమ్మా నాకు అర్థం కాదు, గట్లా అంటావేంది? నీ భయానికి ఇంటికి ఏమైనా తీసుకురా దోశ గారు. మా పెట్టక తప్పుతుందా? అన్నిటికి ఫీల్ అవుతుంది. ఇగో లోపల వాష్రూమ్ వేస్తా, కూర్చో డాడీ దగ్గర. అరే ఉండరా, భయం అవుతుంది. నువ్వేమన్నా దయాల గోపాలన్నావారా? అన్నాడు చూదా. అంకుల్ నమస్తే అంకుల్. ఎట్లా చూస్తాడు, ఏదో ఒకటి మాట్లాడదాం. అంకుల్ పేపర్ చూడాలా? అంకుల్ సాఫ్ట్ బుక్ లేదా? ఇంతంత లేవు కానీ అప్పుడే స్వాతి బుక్ కావన్నారా? సారీ అంకుల్, దోసనంతో తిరిగి తిరిగి అలవాటు అయిపోయింది. ఓహో, అందుకే మామిడి చెడిపోయింది అన్నట్టు. చూస్తానండి అంకుల్, ఇది మీ గుడ్లే. నైట్ ఆమ్లెట్ పోసుకుంటారు కదా, నాకు తెలుసు. ఈ ముఖం చూస్తే నాకు చదివే మూడు కూడా ఖరాబ్ అయిందిరా. నా ఇచ్చేదిస్తాను గన్నిగా ఎక్కడ ఉన్నారు, జల్దీ రారా. నీ వేస్ట్గా వచ్చిన వీళ్ళ ఇంటికి. ఉన్నావానే? నిన్నే తానం చేయాలి, ఇప్పుడు దుద్దుదా? ఏది పిలిచేది నిన్నే, తొందరా. ఏమైంది నడువు, ఎంతసేపు? నీ సబ్బు పెట్టకు, నా సబ్బు మైసూర్ శాండిల్ పెట్టు. ఎప్పుడైనా ఇప్పినానే, నాకు అసలు సిగ్గు. వెయ్యి మాట చాలు కానీ చల్లముని. అంకుల్ రీల్ చూద్దామా? రాండి అంకుల్. అంకుల్ అంకుల్ రష్మిక మందిర్ అంకుల్ ట్రెండింగ్లో ఉంది. 5ంటికి ఒకసారి, 6ంటికి ఒకసారి, పావుదక్కు 10ంటికి ఒకసారి. ఎందుకు కొట్టిన అంకుల్? అరే నీకు అట్లా ఫీలింగ్స్ వస్తే నాకు ఇట్లా ఫీలింగ్స్ వచ్చినాయిరా. ఇంతకు ఏం చదువుకున్నారా నువ్వు? ఇంటర్ పాస్. ఓ బాగానే చదివినారు. 4 నెలలు కష్టపడ్డాం, పాస్ అయినాం. తర్వాత చదువుకోలేరా? అంటే మా సుజాత అక్కడి వరకే చదువుకున్నది, తర్వాత పెళ్ళి అయిపోయింది. సుజాత అంటే మీ అక్క చెల్లె? అంకుల్ నా గర్ల్ ఫ్రెండ్. ఓ మీ దగ్గర ఆ కథలు కూడా నాయరా? ఇంకా పొచ్చుడున్నాయి అంకుల్, నువ్వు కొడతావని చెప్తలేదు. మరి ఇంతకు ఏమన్నా ఒకరు వెళ్ళగొడతానవరా? గనిగా జల్దీ రా, ఇజ్జత్ ఇస్తాను, అందుకే రానన్న. అంకుల్ గనిగడు అల్లున్నాడా? నువ్వు మళ్ళీ వస్తా. కూర్చోరా, ఎడిపోతా. కాదు అంకుల్, మళ్ళీ ఎంబడి వస్తా నేను. అరే కూర్చో, చెప్తా అర్థమవుతుందా నీకు?
వాడక రాగు. అరే మా ఆంటీ అది అడగరా జీవులో ఏమన్నా ఎంత బాగుందా బాడీ కసక్కో కసక్కో చూస్తారా నల్ల ఒక్కపడా నేను చూడొద్దారా? నీకు ఎంగ పడతారు నా కొడక అరే పొద్దున్న చూస్తున్నా అవలం ఒక్కపడా నేను చూడొద్దారా? అరే ఎవరా? అరే బాగా మీ సంగతి చెప్తావురా? అరే ఆవు పక్కరా